ఇచ్చేటువంటి దివ్యానుభూతుల్ని పంచుతూ ఉంటాయి. స్వామివారి యొక్క ధ్వజస్తంభం దాటి వెళ్ళిన తర్వాత మనం దర్శించేటువంటి గొప్పదైనటువంటి ఆ స్వామి మూర్తికే ఆకరం ఆ దివ్యమైనటువంటి ఆనంద నిలయం. ఇక కొద్ది క్షణాల్లో గౌరవ ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సకుటుంబంగా వచ్చి శ్రీనివాస స్వామి వారిని సందర్శించి తరించనున్నారు. అధికారులైనటువంటి అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి గారు, ఇతర భద్రతా సిబ్బంది అందరూ కూడా ఆలయంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు. స్వామివారి సన్నిధిలో ఉండేటువంటి ఆ జయ విజయుల మధ్యలో విలసిల్లేటువంటి ఆ విరాట్టును దర్శించటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. దానికి ముందు ఆ బలిపీఠాన్ని వీక్షిస్తున్నాం. ధ్వజస్తంభానికి తూర్పు దిక్కున ఆనుకుని ఉన్న ఎత్తైన భక్తావతంసులకు కమనీయమైన స్ఫూర్తిని కలిగించే బలిపీఠం సువర్ణ వర్ణముచే అలంకృతమై పసిడి కాంతులతో శోభిల్లుతూ ఉన్నది. శ్రీవారి ఆలయంలో నివేదనానంతరం అర్చకులు బలిని ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు మంత్రపూర్వకంగా అక్కడ సమర్పిస్తారు. కనుక పరమ పవిత్రమైనటువంటి ఆలయం ఇది. ఇందులోకి గౌరవ మాన్య ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సకుటుంబంగా ఆలయంలోకి శ్రీవారి అర్చకుల యొక్క వేదాశీస్సులతో ప్రవేశిస్తూ ఉన్నారు. స్వయం వ్యక్తమూర్తి అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సందర్శనం అది నిజమైనటువంటి సుప్రభాతం అవుతుంది అని. అద్యమే సఫలం జన్మ సుప్రభాతాచ మే నిశా. ప్రతి ఉదయము ప్రభాతము కావచ్చు, కానీ భగవంతుణ్ణి ఎవరు దర్శిస్తారో వారికి అది సుప్రభాతం అవుతుంది. ఈనాడు వారు ముఖ్యమంత్రులు ధర్మపత్ని సమేతంగా, అలాగే పుత్రులు మరియు అమాత్య శేఖరులు అయినటువంటి నారా లోకేష్ గారు, వారి ధర్మపత్ని మనుమడు, వీరందరితో పాటు ఆయన ఆలయంలోకి అధికారులు, అలాగే పాలక మండలి అధ్యక్షులు పిఆర్ నాయుడు గారు, వీరందరూ స్వాగతం పలుకుతూ ఉంటే వేద విధులు వేద మంత్రముల యొక్క ఆశీస్సులు పలుకుతూ ఉంటే ఆయన చాలా భక్తితో ప్రపత్తితో శరణాగతితో ఆలయంలోకి విచ్చేసి ఆ శ్రీయపతిని కమనీయ రూపాన్ని దర్శించాలి అని విచ్చేస్తూ ఉన్నారు. యాని కానిచ పాపాని కోటి జన్మకృతాని చ తాని సర్వాణి నశ్యంతి వెంకటేశ్వర దర్శనాత్. ఒకరి స్నేహం వల్ల కానీ, కుతూహలం చేత కానీ, ఏదైనా కారణం చేత కానీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరిస్తూ దర్శిస్తే వారికి దుఃఖం అనేదే ఉండదు. శ్రీనివాసుని కీర్తించినందువల్ల, పూజించినందువల్ల విష్ణు సారూప్యత, విష్ణు సాయుధ్యం పొందుతూ ఉంటారు అని చెప్పి మనకి ధర్మశాస్త్రాలు ప్రబోధిస్తూ ఉన్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం అది సహస్ర బ్రహ్మలోకములలో చేసిన పుణ్యములతో సమానము అని కూడా మనకు స్కాంద పురాణం చెప్తూ ఉన్నది. శ్రీనివాస స్వామి వారిని ఒక్కసారైనా అర్చించే వారికి దానములు, వ్రతములు, తపస్సులు, యజ్ఞములు చేయలేదని బెంగ ఉండవలసిన అవసరం లేదు. అవి కూడా పుణ్యకరమైనటువంటివే. కానీ అంతటి పుణ్యఫలాన్ని శరణాగతితో, ప్రపత్తితో, భక్తితో, చేతులతో నమస్కరించుకుంటూ ఆలయంలోకి ప్రవేశించి దర్శిస్తే పరాత్పరుడు శ్రీనివాసుడు అనుగ్రహిస్తాడు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ధ్వజస్తంభం దగ్గరికి వచ్చారు. ధ్వజో జీవసముచ్యతే. ముందుండేటువంటి ఆ బలిపీఠానికి నమస్కరిస్తూ, అలాగే ఆలయంలో దేనిపైన గరుడుణ్ణి ఉంచి అన్ని ఉత్సవాలకు, ప్రధానంగా బ్రహ్మోత్సవాదులకు సకల దేవతలను, సిద్ధులను, సాధ్యులను, యతీశ్వరులను అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుందో